హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగింది. భయ్యా, వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ భయ్యా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. దయచేసి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నెక్స్ట్, కాకిలాగా కావు కావమని అరవకుంటా మ్యాటర్ ఏంటో చెప్పు భయ్యా అంటారా? మ్యాటర్లోకి వెళ్ళిపోతున్నాను. ఇవాళ ఈ వీడియోలో మనం బిగ్ బాస్ హౌస్ గురించి 3 విషయాలు 3 ముక్కల్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్ మినీ హౌస్ ఉందా లేదా, నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లోకి రాబోయే కంటెస్టెంట్స్ ఎవరు, నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ యొక్క ఆట విధానం ఎలా ఉండబోతుంది. ఫస్ట్ మనం చూసుకుంటే, బిగ్ బాస్ హౌస్ సీజన్ 8 మినీ హౌస్ ఉందా లేదా. బిగ్ బాస్ హౌస్లో ఈసారి మినీ హౌస్ అనేది ఉంది భయ్యా. 99.99% మినీ హౌస్ అయితే ఉన్నట్టు సమాచారం. మరి ఈ యొక్క మినీ హౌస్ ఉంటే ఎలా ఉండబోతుంది, ఆట విధానం ఎలా ఉండబోతుంది? మినీ హౌస్ అనేది బిగ్ బాస్ అయితే ప్లాన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఆడియన్స్ లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈసారి మినీ హౌస్ని అయితే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి మనకి వస్తున్న కొన్ని అప్డేట్స్ ప్రకారం మనం చూసుకుంటే, మినీ హౌస్ అనేది ఎలా ఉండబోతుంది అంటే, ఒక హౌస్లోని అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం కంటెస్టెంట్స్కి, ఇంకో హౌస్లోని ఏం ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఉండడం కంటెస్టెంట్స్కి. అంటే ఒకే హౌస్లో 2 హౌసెస్ అనేవి ఉండబోతున్నాయి. ఒక హౌస్లో ఫెసిలిటీస్ ఉంటాయి, రెండో హౌస్లో ఫెసిలిటీస్ ఉండవు. ఈ విధంగా ఆటని రన్ చేస్తారంట బిగ్ బాస్. మరి నెక్స్ట్, బిగ్ బాస్ యొక్క ఆట విధానం ఎలా ఉండబోతుందో మనం మాట్లాడుకుంటే, ఈసారి చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఎలా అంటే, టాస్కుల్లో మార్పులు, అలాగే ఫెసిలిటీస్లో మార్పులు, మొత్తం టోటల్గా బిగ్ బాస్ యొక్క ఆట విధానాన్ని మార్చబోతున్నారంట బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీం. మరి బిగ్ బాస్ ఆడియన్స్ యొక్క లెవెల్స్ని ఎక్కువగా తీసుకువెళ్తున్నారు. మనకి దానికి తగ్గట్టు షో ఉంటుందా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. నెక్స్ట్ మనం థర్డ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్స్. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోయే కన్ఫర్మ్డ్ లిస్ట్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనం చూసుకుంటే, తేజస్విని గౌడ 90% బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళబోతుంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే, అంజలి పవన్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళబోతుంది. నెక్స్ట్, యాక్టర్ శివ మనం చూసుకుంటే ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడు. నెక్స్ట్ మనం చూసుకుంటే, యాక్టర్ ప్రభాకర్ ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళబోతున్నాడు. నెక్స్ట్, సింగింగ్ ఫీల్డ్లో నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటే, సింగర్ సాంకేత్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళబోతున్నాడు 90%. నెక్స్ట్ మనం చూసుకుంటే, అమృత ప్రణయ్, ఈవిడ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకునే ఉండుంటారు. ఈవిడ కూడా బిగ్ బాస్ హౌస్ సీజన్ 8లోకి అయితే వెళ్ళబోతున్నట్టు సమాచారం. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే, కమీడియన్ బబ్లు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడు. ఇంద్రానీల్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడు 90%. నెక్స్ట్, హారిక అలాగే ఏక్నాథ్ వీళ్ళిద్దరూ వెళ్తే కపుల్స్గానే వెళ్ళే ఛాన్స్ ఉంది, లేకపోతే సింగిల్గా వెళ్తే హారిక వెళ్ళే ఛాన్స్ అయితే హయ్యర్గా ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే, సూర్య వెబ్ సిరీస్ నుంచి రవితేజ మీకు ఐడియా ఉండి ఉంటుంది, అతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళబోతున్నాడు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళైతే హౌస్లోకి 90% వెళ్తున్నట్టు సమాచారం. నెక్స్ట్, శ్వేత నాయుడు కూడా వెళ్ళబోతుంది బిగ్ బాస్ హౌస్లోకి. ఇంకెలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.